భద్రాచలం ఈ పేరు వినని తెలుగువారు ఎవరు ఉండరు. ఈ పేరు వినగానే మనందరి మనసులో మెలిదేది ఒకటే, మన సీతారామచంద్రుల పవిత్ర దేవస్థానం. ఈ రోజైతే మనం సీతారాముల దర్శనం చేసుకుందామని భద్రాచలం అయితే వచ్చేసాం. ఈ వీడియోలో మేము భద్రాచలం ఎలా వచ్చాం, వచ్చాక దేవస్థానానికి ఎలా వెళ్ళాలి, మేమేమేం కవర్ చేసాం, అలాగే శ్రీరామనవమి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అన్ని చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఏలేశ్వరం నుంచి 6కి అయితే స్టార్ట్ అయ్యి జగ్గంపేటలో 7కి భద్రాచలం బస్ అయితే ఎక్కాం. ఇంకా భద్రాచలం వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయితే అయిపోయింది. ఈ రంపచోడవరం మారేడుమిల్లి ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. ఆ వీడియో అయితే సెపరేట్గా అయితే అప్లోడ్ చేస్తా. చూస్తున్నారు కదా, ఇదే భద్రాచలం బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ వచ్చేసి తెలంగాణ పరిధిలోకి అయితే వస్తుంది. భద్రాచలం రావాలనుకున్న వాళ్ళకి మెయిన్ సోర్స్ అంటే ఆర్టీసీ బస్సే. బికాజ్ రైల్వే స్టేషన్ అయితే 1 అవర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది కొత్తగూడెంలో. ఇంకా బయటకు వచ్చాక మనకైతే ఇదే ఆటో స్టాండ్ అండ్ ఇదే మెయిన్ రోడ్. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ రోడ్. అండ్ మనకైతే బస్ స్టాండ్కి ఆనుకుని ఇక్కడ అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. మనకి బస్ స్టాండ్ ఆనుకుని అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరల వేలంపాట అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇంకోసేపు వేలంపాట అయితే చూసి ఇంకా ఆటో తీసుకుని మేమైతే దేవస్థానం దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఒక్కొక్కరికి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా బస్ స్టాండ్ నుంచి దేవస్థానంకి అయితే రఫ్గా ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. సో అలాగే ట్రావెల్ విషయానికి వస్తే భద్రాచలం దేవస్థానానికి వచ్చే భక్తులందరికీ ప్రధాన ప్రయాణ సౌకర్యం ఈ బస్ స్టాండ్ యాక్చువల్గా. ఎందుకంటే భద్రాచలానికి రైల్వే స్టేషన్ 1 గంట దూరం అయితే ఉంటుంది. ఎక్కువగా బస్సులనే అయితే ప్రాధాన్యత ఇస్తారు. అదే సమయంలో ఇంకా కార్లో ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకి బస్ స్టాండ్ అనుకునే ఆటో స్టాండ్, కార్ స్టాండ్ కూడా ఉంటాయి. యాక్చువల్గా ఫస్ట్ మేము భద్రాచలం రాగానే బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత భోజనం చేసి గోదావరి దగ్గరికి అయితే వచ్చాం. బట్ ఈ వీడియోలో ఫస్ట్ మనం అయితే గోదావరి ఫస్ట్ చూసేసి తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎందుకంటే చాలా మంది అయితే ఈ శ్రీరామనవమి రోజు ఇక్కడ గోదావరి చూడడానికి వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి అప్పుడు టెంపుల్కి అయితే వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయో చూసేసి అప్పుడు మనం అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ప్రెజెంట్ చూస్తున్నారు కదా, గోదావరి వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉంది. అదే వర్షాకాలంలో అయితే ఈ మొత్తం అన్నీ మునిగిపోతాయి ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు. మనకి స్టార్టింగ్ స్టెప్స్ దిగే చోట అయితే మనకి ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే పక్కనే అయితే కళ్యాణ కట్ట కూడా ఉంది. కొంచెం దూరంలో అయితే మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అలాగే స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకునే వాళ్ళకి లేడీస్కి సెపరేట్గా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ షాప్స్ కూడా చాలా అయితే షాప్స్ ఉన్నాయి. ఇంకా ప్రెసెంట్ అయితే క్రౌడ్ అయితే తక్కువగా ఉండడం వల్ల అయితే కార్లు అయితే వేసుకుని వచ్చేస్తున్నారు. అదే శ్రీరామనవమి టైంలో అయితే ఇంకా ఫుల్ రష్ ఉండడం వల్ల అలౌ చేయరు. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే మనకి బోటింగ్ పాయింట్ కూడా ఉంది. మేము ఈవినింగ్ టైం రావడం వల్ల ఇక్కడైతే ఏరియా మొత్తం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ గోదావరి నది భారతదేశంలోనే 2వ పెద్ద నది. మహారాష్ట్ర త్రయంబకేశ్వరంలో పుట్టి ఈ పవిత్ర నది ఎన్నో రాష్ట్రాలను దాటి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. చూస్తున్నారు కదా, క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల అందరూ అయితే కార్లు వేసుకుని లోపలికి అయితే వచ్చేసారు. ఇంక శ్రీరామనవమి రోజు అయితే ఈ ప్లేస్ మొత్తం అయితే భక్తులతో అయితే కెలకెల్లాడిపోతుంది. యాక్చువల్గా ఈ ప్లేస్ మొత్తం అయితే ఓపెన్ ప్లేస్ గా ఉంది. సో ఎవరైనా స్నానం చేసి దర్శనం చేసుకుందాం అనుకునే వాళ్ళకి అయితే త్వరగా ఎర్లీ మార్నింగ్ అయితే రావడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎండలు అయితే మామూలుగా లేవు. ఖమ్మం, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి అయితే అదిగో కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ బ్రిడ్జ్. ప్రెసెంట్ అయితే వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉంది. అదే వర్షాకాలంలో ఫుల్ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ అయితే మునిగిపోతాయి. అలాగే ఇక్కడ ఎండవేడికి తట్టుకోవడానికి ఇక్కడైతే చాలా మంది అయితే బాటిల్స్లో అయితే బటర్ మిల్క్ కూడా అయితే సేల్ చేస్తారు. అదిగో అలా లీటర్ బాటిల్స్లో అయితే బటర్ మిల్క్ అయితే సేల్ చేస్తారు. అదిగో కార్నర్లో కనిపిస్తుంది కదా, అదే వాష్రూమ్స్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకు కనిపించేది అయితే కళ్యాణ కట్ట. ఎవరైనా తలనీలాలు సమర్పించే భక్తులు అయితే ఇక్కడికి వచ్చి తలనీలాలు అయితే సమర్పించుకోవచ్చు. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఈ గోదావరి దగ్గర నుంచి అయితే మనకి గుడి అయితే చాలా దగ్గరగా కనిపిస్తుంది. అదిగో కనిపించేదే దేవస్థానం. ఒకసారి మనం అయితే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి టెంపుల్ వ్యూ అయితే చూసేసి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి స్టేటస్ చూసి అయితే మనం అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అదిగో ఇదే గోదావరి బ్రిడ్జ్ మీద మనకైతే టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే. ఇంకా మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా టెంపుల్ దగ్గర చుట్టుపక్కల అయితే మనకి చాలా హోటల్స్ అయితే ఉంటాయి. అదిగో కనిపించేదే హరిత హోటల్. నేను ఇది చూసైతే టెంపుల్ అనుకున్నా, కానీ పంచాయతీ ఆఫీస్ అంట. ఇంకా మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. యాక్చువల్గా భద్రాచలంలో ప్రజెంట్ శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు. మనకి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే 2 ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయి. మనం ఆటో దిగిన వెంటనే రైట్ సైడ్ లోపలికి వెళ్తే అక్కడ ఒక ఎంట్రన్స్, అండ్ ఇంకా ఏదైనా కార్ పార్కింగ్ చేసుకుని పైకి వచ్చేసే వాళ్ళకైతే ఇక్కడ ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. గోదావరి నది తీరంలో వెలిసిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందింది. భద్రుడు అనే మహాభక్తుడు చేసిన తపస్సు ఫలితంగా ఈ క్షేత్రం అయితే ఏర్పడింది. ఇక్కడ శ్రీరాముడు అయితే చతుర్భుజ రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఆయన అందరూ వైకుంఠరాముడు అని కూడా పిలుస్తారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఈ క్షేత్రం భక్తుల గుండెల్లో శాశ్వతంగా ఎప్పుడూ వెలుగులు నింపుతూ ఉంది.
భక్తుడు భద్రా చేసిన తపస్సు ఫలించి రాముడు ఇక్కడ దర్శనం ఇచ్చిన స్థలమే ఈ భద్రాచలం. కార్ పార్కింగ్ చేసేసి ఎంట్రన్స్ వైపు దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ అయితే గోశాల అయితే కనిపిస్తుంది. ఈ దేవస్థానంలో గోశాల ఒక ప్రత్యేకమైన సేవా కార్యక్రమం. ఇక్కడ గోవులను సంరక్షిస్తూ వాటికి ఆహారం, నీరు, వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ఇక్కడ ఏదైతే కళ్యాణం అయితే జరిగిందనుకుంటా, అందరూ పట్టు వస్త్రాలతో చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా ఆ రామలక్ష్మణుల హనుమాన్ విగ్రహాలు అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి. ఇంకా టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, ల్యాప్టాప్స్ అయితే తీసుకుని వెళ్ళకూడదు. ఇంకా ఇక్కడ సెల్ ఫోన్ కౌంటర్ అయితే ఉంది. ఒక్కో మొబైల్కి 5 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 గంటలకు అయితే ఓపెన్ చేసి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఉంటుంది. తర్వాత ఈవినింగ్ 3 o'clock నుంచి 9 o'clock వరకు అయితే ఉంటుంది. ఇంకా రకరకాల సేవలు అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ. సుప్రభాత్ సేవ, అభిషేకం, అర్చన, కళ్యాణోత్సవం, ఈ సేవలన్నీ మనం అయితే ఆన్లైన్ ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు. భద్రాచలంలో మేజర్గా ఫెస్టివల్స్ చేసే శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు. ఈ అన్నింటిలోని శ్రీరామనవమికి అయితే చాలా మంది క్రౌడ్ అయితే ఈ భద్రాచలం అయితే వస్తారు. అలాగే ఈ దేవస్థానంలో చాలా రకాల సేవలు అయితే ఉన్నాయి. అరౌండ్ 20+ సేవలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. సుప్రభాతం నుంచి స్టార్ట్ చేసి అభిషేకం, మంత్రాలయ, అర్చన, సహస్రనామోచ్చరణ, నిత్య కళ్యాణం, ఇలా రకరకాల సేవలు అయితే ఉన్నాయి. ఈ సేవలన్నీ మనమైతే bhadragiri.telangana.gov.in ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకా కనిపించేది టెంపుల్ పైనుంచి కనిపించే వ్యూ, అండ్ మనకైతే అదిగో కనిపించేది గోపురం, అండ్ ఇది వచ్చేసి గోశాల. మేము వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఉచిత దర్శనానికి ఆల్మోస్ట్ 2-3 hours పడుతుంది అన్నారు. ఇంకా 100 రూపీస్ టికెట్ తీసుకుని అయితే మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ ఒక 1 hourలో అయితే మాకు దర్శనం అయితే అయిపోయింది. అలాగే ఈ వెబ్సైట్లో అయితే మనకైతే రూమ్స్ కావాలంటే రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. రూమ్స్, కాటేజెస్, డార్మెటరీ హాల్స్, చాలా టైప్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఇంటి శంకుస్థాపన చేసుకునే వారికి ఇక్కడ నుంచి అయితే దేవస్థానం వారి ఆధ్వర్యంలో తయారు చేసిన శ్రీరామ అనే పేరుతో ఉన్న ఇటుకలను అయితే తీసుకుని వెళ్ళవచ్చు. ఇంకా దేవస్థానం ఎదురుగుండానే మనకైతే శివపార్వతుల టెంపుల్ అయితే ఉంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1-1:30 అయిపోయింది. సో అయితే ఎవ్వరూ అయితే లేరు, బట్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే దేవస్థానం దగ్గరలో కొన్ని మెయిన్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. కుదిరితే మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అందులో మెయిన్గా శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం, రంగనాయక స్వామివారి దేవస్థానం, పర్ణశాల దేవస్థానం, గోవిందరాజ స్వామి దేవస్థానం, యోగండ లక్ష్మీనారసింహ స్వామి దేవస్థానం, అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, లక్ష్మీ తాయారాం వారి టెంపుల్. కుదిరితే ఈ టెంపుల్స్ అన్ని తప్పకుండా విజిట్ చేయండి. అలాగే దేవస్థానం ఆపోజిట్లో మనకైతే శ్రీ జిఆర్ మఠం అయితే ఉంది. అలాగే మీరు ఎలాంటి సేవ బుక్ చేసుకుందామన్నా, అకామిడేషన్ బుక్ చేసుకుందామన్నా, డొనేషన్ ఇద్దామనుకున్నా మనమైతే ఈ bhadragiri.telangana.gov.in నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా దర్శనం అయిపోయాక మనం అయితే డౌన్కి అయితే దిగిస్తే మనకైతే ప్రసాదాల కౌంటర్ అయితే వస్తుంది. ఇక్కడైతే మేము వెళ్ళినప్పుడు అయితే క్యాష్ అయితే తీసుకోవట్లేదు, ఓన్లీ ఫోన్పే అయితేనే అలౌ చేస్తున్నారు. ఇక్కడ లడ్డు వచ్చేసి 25 రూపీస్, అండ్ పులిహోర, చక్కెర పొంగలి వచ్చేసి 15 రూపీస్, అండ్ కళ్యాణం లడ్డు వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంది. ఇంకా దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని మేమైతే కిందకు వచ్చేసాం. ఇక్కడైతే శ్రీరామనవమికి అయితే ఏర్పాట్లు మామూలుగా జరగట్లేదు, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇంకా శ్రీరామనవమి రోజు అయితే ఈ ప్లేస్ మొత్తం భక్తులతో కిటకిటలాడిపోతుంది. చాలా మంది భక్తులు అయితే కళ్యాణం చూడడానికి అయితే వస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కళ్యాణం అయితే జరగబోతుంది. లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడైతే కూర్చుని కళ్యాణం అయితే వీక్షిస్తారు. చూడండి, ఈ ప్లేస్ అయితే చాలా కట్టుదిట్టంగా, చాలా పకడ్బందీగా, చాలా నీట్గా అయితే డెకరేషన్ చేస్తున్నారు. రాముల వారి కళ్యాణం భక్తి, ఆనందం, దైవత్వం కలిసిన అద్భుతమైన మహోత్సవం. ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం చూడడానికి వేలాది మంది భక్తులు అయితే భద్రాచలం అయితే శ్రీరామనవమి రోజు వచ్చేస్తారు. ఆ క్షణంలో ప్రతి ఒక్కరి మనసులోనే ఒకే భావన, రాముని దివ్య స్వరూపం, సీతమ్మ వారి కరుణ. ఈ భద్రాచల రామాలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది మన తెలుగు సంస్కృతికి, భక్తికి, గర్వానికి ప్రతీక. అలాగే ఈ దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే అన్నదానానికి డొనేషన్ చేయాలనుకునే వాళ్ళు కూడా డొనేషన్ చేయొచ్చు. స్వామివారి దర్శనానికి 2 మార్గాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇది వచ్చేసి పడమర మెట్టు మార్గం. అలాగే ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మేము కూడా అయితే షాపింగ్ చేసాం. ఇవిగో ఈ చెక్క బొమ్మల్లో 4-5 బొమ్మలు అయితే తీసుకున్నాం. చాలా బాగా నచ్చినాయి నాకైతే. మీరు భద్రాచలం ఎప్పుడైనా విజిట్ చేశారా? మీ దర్శనం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే భద్రాచలం ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లాస్ట్గా తనికెళ్ళ బన్నీ గారు చెప్పిన ఒక్క చిన్న డైలాగ్తో క్లోజ్ చేసేస్తాను. మనకి రాముడి కథ ఏం చెప్తుందంటే, మనకి అన్ని కష్టాలు రాకూడదు, అన్ని సుఖాలు రావాలని కాదు, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఒక తోడు ఉండాలి. రాముడికి సీతలాగా, సీతకి రాముడిలాగా. ఆ కష్టాలను ఆనందంగా ఎదుర్కొని ఆదర్శవంతమైన జీవితం అందరూ గడపాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.